ఈ టెన్స్ టేబుల్ ఎందుకు నేర్పించడం జరిగిందంటే మనము ఎక్కాలు నేర్చుకుంటాం తెలుగులో 1 నుంచి 10 ఎక్కాల వరకు వస్తే ఎక్కడ అడిగినా చెప్పేటట్టు ఉండాలి అంటాం. 9 తొమ్మిది అంటే 81, 9 into 9 is 81, 9 1 9 2 9 9 అని అనుకుంటా కూర్చొని యూ కాంట్ యాడ్ ఇట్. మనం ఎట్లయితే టేబుల్స్ నేర్చుకుంటే 6 3 is 18 అని చెప్పాము. ఏడు అడిగినా చెప్పేటట్టు టేబుల్స్ నేర్చుకుంటే లెక్కలు సులభంగా చేయొచ్చు. ఎట్లయితే టేబుల్ టెన్స్ 12 యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ 12 యాక్టివ్ వాయిస్లు అనేది ప్యాసివ్ వాయిస్లు మనం ఐ ఉపయోగించి నేర్చుకున్నాము. రైట్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని నేర్చుకున్నాము. ఇంగ్లీష్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాము. మీ ఇష్టం వచ్చింది ఇంకేదైనా ఉపయోగించి ప్రాక్టీస్ చేయాలి. వి ఉపయోగించాలి. టేక్ అనాలి. టేక్ అనేది పర్ఫామ్. వి టేక్ రైస్ అంటాం. మేము వరి అన్నం తింటాము. రైస్ ఈజ్ టేకన్ బై హజ్ అని. అన్ని సబ్జెక్టులు, అన్ని ఆబ్జెక్టులు, అన్ని వర్బులు ఉపయోగించి నేను 8 రకాలుగా వర్బులను డివైడ్ చేసిన కదా, ఆ 8 రకాల వర్బ్స్ని ఉపయోగించి యాక్టివ్ టు ప్యాసివ్ బాగా ప్రాక్టీస్ చేస్తే యూ క్యాన్ టాక్ ఇంగ్లీష్.